హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్, భావన వ్లాగ్స్. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట మొత్తానికి. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వ్లాగ్ అయితే మొత్తం కుటాయిసి నుంచి టిబ్లిసి ఎయిర్పోర్ట్కి ఎలా వచ్చాము, ఎన్ని ఫ్లైట్స్ మారినాం, కడపకి ఎలా చేరుకున్నాం, అదే హోమ్ టౌన్కి, ఇంకా ఇండియాకి ఎలా చేరుకున్నాం అనేసి మొత్తం అయితే చెప్తాను. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, మీకైతే బాగా అర్థమవుతుంది. సో లైక్, షేర్, పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో మేమైతే టిబ్లిసికి వచ్చేసినాం అనమాట. 150 లారీస్ అరౌండ్ మాకైతే ఖర్చు అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ట్యాక్సీ డ్రైవర్ అంతా తీసుకున్నాడు, 200 కూడా తీసుకుంటారు. మీరైతే బార్గెన్ చేసి తక్కువలో వచ్చేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తా. ట్రిప్ అయితే వెళ్ళిపోండి మంచిగా అక్కడ. సో టన్నల్స్ పైన టన్నల్స్ వస్తున్నాయి. ఇంకా వ్యూ చూడండి, సూపర్ ఉంది ఇక్కడైతే. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ పాటలు వినుకుంటూ, పాట కూడా జార్జియాలో పెట్టాడు గైస్. వాడైతే హెడ్ఏక్ అయిపోయింది మాకైతే. ఇంకేం చేయలేక అదే సాంగ్స్ వినుకుంటూ వెళ్ళినాం అనమాట మొత్తానికి లాస్ట్కి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. సో గైస్, ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం గైస్. యా, ఫైనల్లీ రీచ్డ్ డెస్టినేషన్ కాదు, ఎయిర్పోర్ట్. సో ఇంకా లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఆగేసి తినేసేసి చెక్ ఇన్ అవ్వాలన్నమాట. యా గైస్, ఐ విల్ షో యూ ఎయిర్పోర్ట్. ఇదే గైస్ మొత్తం ఎయిర్పోర్ట్. అంటే కొన్ని షాప్స్ ఉంటాయి, బట్ 5 లారీలు 20 లారీలు 30 లారీలు పెట్టి అమ్మిస్తున్నారు గైస్. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇంతే అనుకుంటారు. ఓ నేను నిరపరాధి, నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఏంది గైస్ ఈ బొమ్మలన్నీ ఇట్లున్నాయి. ఇంకా మా కంట్రీ అయితే లిక్కర్ లో సెకండ్ ప్లేస్. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. సో అలా వైన్ చూద్దామని చెప్పి ఇమిగ్రేషన్ ఇంకా బోర్డింగ్ అయిపోతా అంటే అలా వచ్చాము. బట్ ఆ ప్రైజెస్ తట్టుకోలేక రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇంకా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేసినాం అనమాట. ఇంకా ఫ్లైట్లోకి అయితే పోతానా, వీడియో తీసుకుంటా పోతానా ఊరికేనే వ్లాగ్ కోసం అని చెప్పి. అవైతే నో వీడియో ఇస్ నాట్ అలౌడ్ అనింది. సరే ఏం చేయలేక సైలెంట్ అయిపోయినా. ఇంకా ఫ్లైట్లో అయితే కూర్చున్నాము. ఫుడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక పక్క వెయిట్ చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అలా టైంపాస్ చేసినాం. బట్ ఇది 2 hours ఫస్ట్ ఫ్లైట్. సెకండ్ ఫ్లైట్ వచ్చేసి 6 hours. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇంకా అలా తర్వాత ఫుడ్ వచ్చిందనమాట. ఫుడ్ అయితే అతి ఘోరం గైస్, ఘోరం. వెజ్ ఆప్షన్ లేదంట, నాన్ వెజ్ ఆప్షన్ ఒకటే ఉందంట. దాంట్లో కూడా చికెన్ అయితే ఘోరంగా ఇచ్చినారు. మా ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత ఘోరంగా ఇచ్చినారు. అసలు మేము తినలేదు. దాంట్లో ఒక చాక్లెట్ ఒకటి ఇచ్చాడు, బ్రెడ్, అది ఒకటే తిన్నాం అనమాట. చాలా బాగుండే. ఇంకా ఇదైతే ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ గైస్. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. సెకండ్ ఫ్లైట్ ఎక్కడానికి అయితే మేము మధ్యలో లేవర్ 1 hour. అసలు మాకు టైమే లేదు. ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ చూద్దామన్నా కూడా ఫాస్ట్గా రష్లో పరిగెత్తూనే ఉన్నామన్నమాట. అసలు అయితే ఎంత బాగుందంటే ఎయిర్పోర్ట్ గైస్, మీరు కళ్ళారా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇన్ని ఎయిర్పోర్ట్స్ తిరిగినా కదా, ఇంత ది బెస్ట్. వీలైతే టర్కిష్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకోండి గైస్. ఈ ఎయిర్పోర్ట్ చూడడానికైనా చాలా బాగుందన్నమాట. మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇంకైతే ఉరుక్కుంటే ఏదో ఒకటి చేసుకొని ఫ్లైట్లో అయితే కూర్చున్నాము, మళ్ళీ లేట్ అవ్వకుండా. ఇంకా ఇదైతే సెకండ్ ఫ్లైట్ గైస్, టర్కిష్ ఎయిర్లైన్సే. ఒకవేళ మీరు ఇస్తాన్బుల్లో కావాలంటే టర్కిష్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకొని చాలా బాగుంటుంది. ఈ ఫ్లైట్లో అయితే ఈ క్యూటెస్ట్ కపుల్ గైస్, ఇది క్యూటెస్ట్ కపుల్ అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది వీళ్ళని చూస్తే.
ఇంకా అలా సినిమా చూసుకుంటూ కుచ్చుకుతో హే సినిమా చూసా, అది బాగుంది. ఇంకా అలా చూసుకుంటే అయితే జర్నీ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్. ఇంకా ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయినాం అనమాట. ముంబైలో చాలా లేట్ అయిపోయింది ఇమిగ్రేషన్ ఉండే. అండ్ ఇంకా మేము టర్మినల్ 1కి వెళ్ళాలంట. డొమెస్టిక్ వేరు, ఇంటర్నేషనల్ వేరు. సో ఇంకా ఫ్లైట్ ఇది 3rd ఫ్లైట్ ఎక్కుతున్నాం మేము. ఇంకా 2nd ఫ్లైట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఎక్కేసినాం ఇంకా ముంబైలో. ఇంకా అలా వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయినాం. అసలు టైమే లేదు. వాళ్ళే మాకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు ఫాస్ట్గా రండి అని చెప్పేసినారు అనమాట. ఫ్లైట్ వెళ్ళిపోతుందని చెప్పి మొత్తానికి అంత హరిబరీనే హడావిడిలోనే జరిగిపోయింది. ఇంకా అలా ఫ్లైట్ కూడా ఎక్కేసినాం అనమాట. ఇదైతే ఇంకా 1 hour జర్నీనే కాబట్టి లాస్ట్కి అయితే కడపలో దించేస్తుంది ఫాస్ట్గానే మ్యాక్సిమమ్. ఎందుకంటే మేము ముంబై నుంచి చెన్నైకి రావడానికి 2 hours పట్టింది. అది నార్త్ ఇండ్ సౌత్ కదా. ఇంక ఇక్కడైతే మాకు ఎక్కువ టైం పట్టలే. ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉన్నాయి ఇండియాకి వెళ్తున్నాం. మా డాడీకి అయితే ఎటువంటి సర్ప్రైజ్ లేదనమాట. ఎందుకంటే మా డాడీ టికెట్ బుక్ చేసినాడు కాబట్టి. సో మా డాడీ ఎయిర్పోర్ట్కి వస్తాడు. అసలు అయితే వ్యూ అయితే చాలా బాగుంది గైస్. క్లౌడ్స్ అయితే మొత్తం వైట్ కలర్ నాకైతే మంచిగా అనిపించింది. సో ఫైనల్గా కడప ఎయిర్పోర్ట్లో అయితే దిగినా. వీళ్ళు మా చెల్లె వాళ్ళు వచ్చిరారు, చిన్న చెల్లి చిన్న తమ్ముడు. ఇంకా అలా మా డాడీని కలుసుకొని ఫుల్గా మంచిగా హ్యాపీగా అలా క్యూట్గా మా డాడీతో ఒక వీడియో కూడా తీసుకున్నాను అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మా డాడీ కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. ఇంకా ఆ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మా నాయనమ్మకి కొంచెం అంటే మా నాయనమ్మ రాలేదు ఎయిర్పోర్ట్కి. సో మా నాయనమ్మ కోసం అని చెప్పి వెళ్ళిన. ఇక వీధిలో చూసుకుంటే అందరూ మన ఫ్రెండ్స్ అనమాట. మనకి సర్కిల్ ఎక్కువ కడపలో అండ్ మా వీధిలో. ఇంకా ఇంటికైతే ఇంకొచ్చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. అంటే మా నాయనమ్మ రాలేదు కదా. సో కొంచెం సర్ప్రైజ్. మా నాయనమ్మ కంటే నేనంటే చాలా ఇష్టం. అంతే అందరు ఇష్టమే, బట్ నేనంటే ఇంకా ఎక్కువ ఇష్టం. నాకంటే ఆమె చాలా ఇష్టం అనమాట. అలా ఇంకైతే మా చెల్లి అయితే ఎయిర్పోర్ట్కి రాననిందంట. ఎందుకంటే నన్ను ఎవరు పిలిచలే, నేను రాను అన్నట్టు కూర్చుంది. ఇంకా అలా దాంతో కూడా ఒక వీడియో తీసిన, అది కనిపించద్దట. అందుకే నేను దాని మీద కూర్చున్నా అనమాట. సో గైస్ దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే వీడియో. ఇంకా ఇంతే గైస్. మొత్తానికి ఇంటికి వచ్చేసి బాగా ఫుల్గా ఎంజాయ్ చేసేసిన. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి గైస్. మీరు ఇలా నాకు సపోర్ట్ చేసి నేను ఫుల్ వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. సో గైస్ మీరైతే మొత్తం అంతా చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కొట్టుకోండి. మంచి వీడియోస్ అన్నీ మీకు మీ దగ్గరికి అదే నోటిఫికేషన్స్లో రావడానికి. సో థ్యాంక్ యూ గైస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.